ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కి సంబంధించిన రిలేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో మీరు డిసెట్, ఐసెట్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, ఈ క్వశ్చన్ అయితే 99% రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సింపుల్ ఒకటే ఫార్ములాతోని మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఈ ఫార్ములాతోనైతే చేసుకోవచ్చు. సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో మెయిన్ గా రిలేషన్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ టూ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో దీని మీనింగ్ ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు వాటి గాసాబా ఇంటూ కాసాగు. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. సో ఎగ్జాంపుల్ గా ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఏ కామా బి ఆర్ టూ నంబర్స్. సో ఏ కామా బి అంటే ఒక టూ నంబర్స్ అనుకుందాం. సపోజ్ 4,6 అనుకుందాం. సో ఇప్పుడు ఏం ఏం దాని మీనింగ్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. సో దీని ప్రోడక్ట్ ఆఫ్ ఏ కామా బి. సో ఏ ఇంటూ బి ఏమవుతుంది? 4 6 24. ఇక్కడ 4 6 ఇచ్చాం కదా, ఏ కామా బి 24. సో దీని ప్రోడక్ట్ వాల్యూ దేనికి ఈక్వల్ అంటున్నారంటే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వాటి గాసాబా ఇంటూ కాసాగు దాని యొక్క. సో ఫస్ట్ ఎల్సిఎం అనుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 4,6. సో ఎల్సిఎం ఆఫ్ 4,6 ఏంది? 4,6. సో ఇక్కడ 2 2s 4, 2 3s 6, 2 2s 4, 4 3s 12. సో ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ 12 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అనుకోవాలి. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 4 6. సో 4 1s 4, ఇక్కడ 2 మిగులుతుంది. సో 0 వచ్చిన వరకు వేయాలి రిమైండర్. సో మళ్ళీ 4 ఇక్కడ తీసుకురావాలి. 2 2s 4. సో ఇక్కడ రిమైండర్ 0. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ ఈక్వేషన్ ప్రకారంగా దీని మీనింగ్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఏబి వాల్యూ ఎంత? 24 వచ్చింది. ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వాటి గాసాబా మరియు ఇంటూ కాసాగు వాల్యూ. సో ఎల్సిఎం 12, హెచ్సిఎఫ్ ఎంత? 2. సో హెచ్సిఎఫ్ ఇది, ఎల్సిఎం ఇది 2. సో 24 ఈక్వల్ టు 24. సో దీని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైనా ఒక టూ నంబర్స్ ఇస్తే దాని ప్రోడక్ట్, దాని మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఆ టూ నంబర్స్ యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కుంటాం కదా, దాని యొక్క మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అని మీనింగ్. సో ఏ నంబర్స్ అన్న, ఏ కామా బి ఏ నంబర్స్ అని ఇవ్వండి. సో దాని ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఎల్సిఎం కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, దాన్ని ప్రోడక్ట్ చేస్తే మనకు ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ వస్తుంది. సో ఈ ఒక్క ఈక్వేషన్ మీద మనకైతే పక్కా క్వశ్చన్స్ వస్తాయండి. సింపుల్, జస్ట్ 1 minute ప్రాబ్లమే మనకి ఈజీ అయిపోతుంది. సో మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు ఇప్పుడు చేద్దాము. ద ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 864 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 144. ఇఫ్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 288, అదర్ నంబర్ ఈజ్. తెలుగులో చదువుతాను. రెండు సంఖ్యల ఎల్సిఎం 844 ఇచ్చారు మరియు వాటి హెచ్సిఎఫ్ 144 ఇస్తే ఆ సంఖ్యలలో ఒకటి 288 అయితే మరొక సంఖ్య. సో ఇచ్చిన క్వశ్చన్ నుంచి డేటా రాసుకుంటే మనకి ఆన్సర్ ఈజీగా అయిపోతుందండి. ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్. సో ఎల్సిఎం మనకు ఎల్సిఎం ఇచ్చారు. ఎల్సిఎం ఆఫ్ టూ నంబర్స్ ఎంత? 864. నెక్స్ట్ అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 144. హెచ్సిఎఫ్ ఇచ్చారు 144. నెక్స్ట్ వన్ ఆఫ్ ద నంబర్ ఈజ్ అంటే సపోజ్ మనం టూ నంబర్స్ అనుకుందాం, ఏ కామా బి. ఏ ఎంత ఇచ్చారు? 288 ఇచ్చారు. వన్ ఆఫ్ ద నంబర్ 288. అదర్ నంబర్ ఈజ్, సో బి వాల్యూ అనుకోమంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. షార్ట్ కట్ గా రాశాను ఎల్ అండ్ హెచ్ ని. సో ఏ ఎంత? 288. బి కనుక్కోవాలి. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు. 864 ఇంటూ 144. సో బి ఏమవుతుంది? 864 ఇంటూ 144 బై 288. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి బి వస్తుంది. సో ఇక్కడ చూడండి, 144 1s, 144 2s. సో ఇక్కడ 2 1s 2 4s 8, 2 3s 6, 2 2s 4. సో 432 ఆన్సర్. సో ఆప్షన్ బి.
సింపుల్ అండి. ఇలా మనం ఈక్వేషన్ ఇచ్చిన క్వశ్చన్ ని ప్రాపర్ గా చదువుకొని ఆ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈస్ 1280 అండ్ దర్ హెచ్సిఎఫ్ ఈస్ 8. ద ఎల్సిఎం ఆఫ్ ద నంబర్స్ విల్ బి. సో తెలుగులో చదువుతున్నాను. రెండు సంఖ్యల లబ్ధం 128 అంటే 1280 మరియు వాటి హెచ్సిఎఫ్ 8 అయితే ఆ సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎంత అడుగుతున్నారు. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈస్. సో డైరెక్ట్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ 128 ఇచ్చారు, 1280 అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 8 ఇచ్చారు, 8. ఎల్సిఎం కనుక్కోమంటున్నారు. సో ఎల్సిఎం అనుకుందాం. ఎల్సిఎం. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. సో డైరెక్ట్ ప్రోడక్ట్ ఇచ్చేసారు టూ నంబర్స్. సో ఎల్సిఎం ఏమవుతుంది? 1280/8. సో ఈ 8 ఇక్కడ వెళ్తే బై అవుతుంది. సో ఇప్పుడు దీన్ని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ 4 టేబుల్తో చేయండి. 4 2s 8, 4 3s 12, 4 2s 8 0. నెక్స్ట్ 2 1s 2 160s. సో ఆన్సర్ వచ్చేసి 160. సో ఇలా సింపుల్ గా అడుగుతారండి క్వశ్చన్స్. జస్ట్ మనకు ఆ ఈక్వేషన్ తెలుసు సరిపోతుంది. సో అది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద రిలేషన్. ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రాక్షన్స్. సో భిన్నాలు ఇచ్చినప్పుడు మనం ఎల్సిఎంస్ ఏ విధంగా అనుకోవాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఎల్సిఎం ఆఫ్ భిన్నాలు ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చెప్తాను. సో ఫ్రాక్షన్ అంటే ఏం లేదండి. సో ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే చెప్తాను. సో ఎనీ నంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a by b ఫార్మ్. సో a by b అంటే ఎగ్జాంపుల్ 1/2, 2/3, 4/5. సో ఇవన్నీ మనకు ఫ్రాక్షన్స్ అంటారు, భిన్నాలు. సో వీటిని ఫ్రాక్షన్స్ అంటారు. సో ఇలాంటి ఫ్రాక్షన్స్ కి ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ by HCF of denominators. సో ఇది మనకు ఫార్ములా. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు న్యూమరేటర్ అంటే ఏంది, డినామినేటర్ అంటే ఏందో చెప్తాను. సపోజ్ ఇది ఒక ఫ్రాక్షన్ 1/2. దీన్ని మనము న్యూమరేటర్ అంటాము, దీన్ని మనము డినామినేటర్ అంటాము. సో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఎగ్జాంపుల్ ఇదే ఉంది 1/2, 2/3, 4/5. సో న్యూమరేటర్స్. సో ఎల్సిఎం ఆఫ్, సో ఈ 1/2లో న్యూమరేటర్ ఏది 1, 2/3లో న్యూమరేటర్ 2, 4/5లో న్యూమరేటర్ 4 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. 1/2లో డినామినేటర్ 2, నెక్స్ట్ 2/3లో డినామినేటర్ 3, 4/5లో 5. సో ఎల్సిఎం ఆఫ్ దీనిది, హెచ్సిఎఫ్ ఆఫ్ దీనిది బై చేయాలి. వచ్చే ఆన్సరే మనకు ఫ్రాక్షన్, ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ వస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ 1, 2, 4 చేద్దాం. 1 2 4. సో ఇక్కడ 2తో చేస్తున్నాం, ప్రైమ్ ఫ్యాక్టర్ తో. 1 ఇక్కడ 1 2. సో దీని వచ్చేసి 2 × 4, 2 × 2 4. సో దీని యొక్క వాల్యూ 4, ఎల్సిఎం ఆఫ్ విత్. నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 3, 5. సో హెచ్సిఎఫ్ మోర్ దాన్ 2 నంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డివిజన్ మెథడ్ లో ఫస్ట్ 2 ఈ రెండుటి అనుకోవాలి ఫస్ట్, దాని తర్వాత హెచ్సిఎఫ్ వస్తుంది. ఈ హెచ్సిఎఫ్ దీన్ని క్యాల్కులేట్ చేయాలి. 2 1s 2, ఇక్కడ 1 వస్తుంది, మళ్ళీ 2 పెట్టాలి. 1 2s 2, 0 రిమైండర్. సో హెచ్సిఎఫ్ 1. సో మళ్ళీ హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 3 ఎంత? 1 1, 5. దీనిది హెచ్సిఎఫ్ ఎంత? 1 5. సో 1 5s 5, 0. సో 1 is a HCF. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 3, 5 ఎంత? 1. సో 4/1 ఎంత? 4. సో కంప్లీట్ గా మనము ఈ 1/2, 2/3, 4/5 యొక్క ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుందంటే 4 అవుతుంది. సో ఈ విధంగా మనకు ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్, ఎల్సిఎం ఆఫ్ భిన్నాలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. సింపుల్ ఫార్ములా, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చారు, ఈ క్వశ్చన్ కి సాల్వ్ చేద్దాం. సో ఇలా క్వశ్చన్స్ ఇస్తారు డైరెక్ట్. ఎల్సిఎం ఆఫ్ 2/3, 4/5, 5/6.
సో ఇది ఒకసారి చేద్దాము. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఎంత 2, 4, 5 బై హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 9, 6. సో ఇక్కడ న్యూమరేటర్ అంటే 2, 4, 5, డినామినేటర్ అంటే 3, 9, 6. సో ఎల్సిఎం ఆఫ్ 2, 4, 5. సో 2 1 2 2 2 5 2 2 4 4 5 20. సో ఎల్సిఎం 20. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 6, 9. ఫస్ట్ వీటి యొక్క హెచ్సిఎఫ్ అనుకుందాం. 3, 6. సో 3 2 6, ఇది 0. సో హెచ్సిఎఫ్ 3 అవుతుంది. సో మళ్ళీ 3, 9 హెచ్సిఎఫ్ అనుకోవాలి. మళ్ళీ 3, 9. సో 3 3 9, 0. సో ఇక్కడ హెచ్సిఎఫ్ 3 అవుతుంది. సో ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ 20/3 ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి బి. సో ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, సింపుల్ క్వశ్చన్స్. సో ఎల్సిఎం అడుగుతున్నారా, హెచ్సిఎఫ్ అడుగుతున్నారా, క్లారిటీగా కనుక్కోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో మనం ఎల్సిఎం అయిపోయింది. ఇప్పుడు హెచ్సిఎఫ్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్, సో భిన్నాలు మళ్ళీ. సో ఇప్పుడు ఫార్ములా చేంజ్ అవుతుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. సో ఇది ఫార్ములా. సో ఎల్సిఎం అడిగినప్పుడు న్యూమినేటర్ ఎల్సిఎం తీసుకోవాలి. హెచ్సిఎఫ్ అడిగినప్పుడు హెచ్సిఎఫ్ కింద, పైన హెచ్సిఎఫ్ ఉంటే కింద ఎల్సిఎం, పైన ఎల్సిఎం ఉంటే కింద హెచ్సిఎఫ్, సింపుల్. సో ఇప్పుడు ఇది మనకు ఫార్ములా. సో ఇప్పుడు క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 2/3, 4/5, 6/7. సో ఇవి భిన్నాలు, ఫ్రాక్షన్స్. సో హెచ్సిఎఫ్ ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 4, 6 by LCM of denominators 2, 3, 5, 7. So HCF of 2, 4, 6. So HCF అనుకుందాం ఫస్ట్. 2, 4, 2 2s 4, 0. నెక్స్ట్ 2 and 6. 2 3s 6. ఇక్కడ 0. సో దీని యొక్క HCF ఏమవుతుంది, 2 అవుతుంది. బై LCM of 3, 5, 7. సో ఇవన్నీ మనకు ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నంబర్స్. సో మా ఎల్సిఎం ఏం అవసరం లేదు, డైరెక్ట్ మల్టిప్లికేషన్. 3 × 5 × 7. సో 3 5s 15, 15 × 7. సో ఇక్కడ 7, ఈ 15 ని మనం 10 + 5 రాసుకోవచ్చు. 10 + 5 × 7. 7 10s 70 + 7 5s 35. సో ఈక్వల్ టు 105. సో 2/105 ఆన్సర్. సో ఆప్షన్ వచ్చేసి బి. సో ఈ విధంగా హెచ్సిఎఫ్ అనుకోవాలి. సో సింపుల్ గా మనకు ఎల్సిఎం అడుగుతుర్రా, హెచ్సిఎఫ్ అయితే ఇలా, హెచ్సిఎఫ్ అడిగినప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమినేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. అదే మనకు ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఎల్సిఎం అడిగితే టాప్ లో న్యూమినేటర్స్, ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్స్. అదే హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమినేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. సో ఇవి రెండు ఇంపార్టెంట్, పక్కా అడుగుతారు క్వశ్చన్. డీసెట్ కావచ్చు, ఐసెట్, డీసెట్, మీకు ఎడ్సెట్, పక్కా క్వశ్చన్ ఇది. సో ఇది ఒక్కటి నేర్చుకుంటే మీకు 1 మార్క్ వచ్చినట్టే. సో ఇది మనకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సంబంధించిన రిలేషన్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.